టాలీవుడ్ ను ఏలిన హీరోల్లో ఎన్టీఆర్, హీరోయిన్లలో భానుమతి. వీళ్ల పేర్లు లేకుండా తెలుగు సినీ పరిశ్రమ పుస్తకం ఉండదు. అటువంటిది ఓ సందర్భంలో ఎన్టీఆర్ కేశాకిచ్చి బురుడి కొట్టించిందట భానుమతి గారు. ఇంతకీ ఆ కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నందమూరి తారక రామారావు తెలుగు సినిమాకు కీర్తి కిరీటం, టాలీవుడ్ కు ఆరాధ్య దైవం, కోట్లాది ప్రజల గుండెల్లో దేవుడిగా కొలవబడుతున్న మానుష్య రూపం. ఇక ఆయన సినిమా జీవితంలో ఎన్నో మలుపులు, మరెన్నో ట్విస్టులు. సినిమాల్లో ఆయన చేసిన ప్రయోగాలు ఇంతవరకు ఎవరు చేయలేదనే చెప్పాలి. అంతేకాదు, ఆ కాలంలోనే గ్రాఫిక్స్ లేకుండా ఎన్నో అద్భుతాలను ఎన్టీఆర్ చూపించారు. దానవీర సూరకర్ణ, సీతారామ కళ్యాణం లాంటి సినిమాల్లో కొన్ని సీన్లు ఎలా తెరకెక్కించారనేది ఇప్పటికీ రహస్యమే. అలా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశారు ఎన్టీఆర్. ఇక పెద్దాయనతో ఎంతో మంది హీరోయిన్లు నటించారు. చాలా మంది తారలకు ఆయన లైఫ్ ఇచ్చారు. ఆయనకు సరిసమానంగా స్టార్డమ్ ను చూసిన హీరోయిన్లలో భానుమతి ఒకరు. ఆవిడ హీరోలను మించిన లైఫ్ ను చూశారు. వారికి సమానంగా రెమ్యూనరేషన్ తీసుకునేవారు. ఏ విషయంలోనూ తగ్గేవారు కాదు భానుమతి. తన టాలెంట్ తో, నటనతో అందరిని అలా సెట్ చేసేవారు. ఆమెతో మాట్లాడాలంటేనే పెద్ద హీరోలు కూడా భయపడేవారు. ఎన్టీఆర్ లాంటి వారు మాత్రమే కాస్త భానుమతితో చనువుగా ఉండేవారు. ఇక ఇతర హీరోయిన్లు అయితే భానుమతి అంటే దగ్గరకు వెళ్లడానికి కూడా సంకోచించేవారట. దర్జాగా, ధీమాగా ఉండే భానుమతి ఓ సందర్భంలో ఎన్టీఆర్ ను బురుడి కొట్టించిందట. ఆయన వేసిన ప్లాన్ ను ఆయనకే తిప్పికి షాక్ ఇచ్చిందట. ఇంతకీ విషయం ఏంటంటే, ఎన్టీఆర్ ఒక టైంలో తాతమ్మ కళ అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాతోనే బాలయ్య బాబు తెలంగేట్రం కూడా చేశారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా భానుమతిని మాట్లాడమని ఎన్టీఆర్ నరసరాజును పంపించారట. అయితే అప్పుడు ఆమె రెమ్యూనరేషన్ గురించి అడిగితే ఎన్టీఆర్ ఎంత తీసుకుంటున్నారో అంతకు 5,000 తగ్గించి ఇవ్వమన్నారట భానుమతి. అయితే అప్పటికి ఎన్టీఆర్ సినిమాకు 4 నుంచి 5 లక్షల వరకు తీసుకుంటున్నారట. దాంతో ఎన్టీఆర్, నేను 2 లక్షలు మాత్రమే తీసుకుంటున్నాను అని చెప్పమన్నారట. నరసరాజు గారు వెళ్లి ఎన్టీఆర్ 2 లక్షలే తీసుకుంటున్నారు అని చెప్పి అంతకు 5,000 తగ్గించి ఇవ్వబోయారట. దాంతో భానుమతి, వద్దండి, ఈ సినిమాను నేను చేస్తాను, ఇదిగో 5,000, ఈ డబ్బు ఎన్టీఆర్ గారికి ఇవ్వండి, నెక్స్ట్ నేను అమ్మాయి పెళ్లి సినిమా చేస్తున్నారు, ఆ సినిమాలో హీరోగా ఎన్టీఆర్ ను చేయమనండి అన్నారట. దాంతో నరసరాజు గారు షాక్ అయి తలపట్టుకుని కూర్చున్నారట. ఇక అన్న మాట ప్రకారం ఎన్టీఆర్ తప్పక ఆ 2 లక్షలు తీసుకుని ఆ సినిమా చేయాల్సి వచ్చిందట. భానుమతితో మళ్లీ గొడవ పెట్టుకుంటే ఎందుకు వచ్చిన చిరాకు అనుకున్నారో ఏంటో. తాతమ్మ కళ సినిమాలో భానుమతి నటించగా ఆ తరువాత అమ్మాయి పెళ్లి సినిమాలో పెద్ద ఎన్టీఆర్ అనుకున్నట్టే నటించారట. ఇలా ఇండస్ట్రీలో అంత పెద్ద స్థాయిలో ఉన్న ఎన్టీఆర్ ను ఊరికినే బురడి కొట్టించి సగం రెమ్యూనరేషన్ కే సినిమా చేసేలా చేసింది భానుమతి. ఆమె తెలివితేటలకు ఎన్టీఆర్ కూడా శభాష్ అన్నారట. ఇదండి ఈ రోజు సంగతి. మరో సంగతితో మళ్లీ కలుద్దాం.